నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రంగారెడ్డి జిల్లాలో మంత్రులకు నిరసన సేగ కాన్వాయ్ను అడ్డుకున్న బీజేపీ నేతలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ మానవత్వం చాటుకున్న కొడిమ్యాల ఎస్ఐ నాచుపల్లిలో ఓ గుడిసెలోకి చేరిన వాననీరు బాధిత కుటుంబానికి వసతి కల్పించిన వైనం తెగవ చూపిన బోత్ పోలీసులు వరదలో చిక్కుకున్న ముగ్గురికి బాసట చిలకలూరిపేటలో పేకాట శిబిరాల జోరు పేకాటగా మారుతుందేమోనన్న నవతరం పార్టీ ఇక డీటెయిల్ చూస్తే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ సబితా ఇంద్రారెడ్డిలకు నిరసన సెగ తగిలింది రంగారెడ్డి జిల్లా కొందూర్గు చౌదరిగూడెంలో బీజేపీ నేతలు వారి కాన్వాయ్ను అడ్డుగించారు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ నినదించారు రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు కొడిమ్యాల ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో అనేక చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది భారీ నీటి ప్రవాహం కారణంగా కనీసం నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కొడిమ్యాల మండలంలోని నాచుపల్లిలో వాగు పొంగి ఓ గుడిసెలోకి నీరు చేరింది విధి నిర్వహణలో భాగంగా అటుగా వెళ్తున్న కొడిమ్యాల ఎస్ఐ మహేందర్ ప్రొబేషనరీ ఎస్ఐ సురేష్ ఆ గుడిసెలో ఉంటున్న వారి పరిస్థితిని చూసి గమనించి చలించిపోయారు వారిని తమ వాహనంలో తీసుకెళ్లి పాఠశాలలో ఓ గది ఇప్పించారు భోజన వసతి కల్పించారు వారి వెంట కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నారు బట్టలు ఏం లేవా పొడి బట్టలు ఉన్నాయా మా చెప్పుకో పిల్లలు ఆమె అత్తకి ఇచ్చేసి పొడి బట్టలు వేసుకో ఇంకా నీకు ఏమైనా అవసరం ఉంటే నేను డబ్బులు ఇచ్చేస్తా బియ్యం ఇచ్చేస్తా ఇప్పుడు నీకు 2 పూటలకు అన్నం అయితే అరేంజ్ చేస్తాను ఫుడ్ పంపిస్తాను ఇక్కడ పిల్లలకు ఒకవేళ బట్టలు లేకుండా చెప్పేసి ఇప్పుడు పొడి బట్టలు తెప్పిస్తాను చూసినప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారు ఒకటే ఉన్నాయి బయటికి రా వరదలో చిక్కుకున్న ముగ్గురిని బోత్ పోలీసులు కాపాడారు విపరీతమైన వర్షాల కారణంగా దన్నూరు గ్రామానికి వెళ్లే బస్సు వరదలో చిక్కుకుపోయింది ఆ సమయంలో ఆ బస్సులో డ్రైవర్తో పాటు 2 ప్రయాణికులు ఉన్నారు ఈ విషయం తెలియడంతో సిఐ నైలు ఎస్ఐ రాజు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు తాడు సహాయంతో ముగ్గురిని కాపాడారు ఈ నేపథ్యంలో వారిని స్థానికులు అభినందించారు బాబు వాటర్ మాకు వాళ్ళని పట్టుకోవడం అనేది కాదు భయపడతారు తీసుకురాదు ఇక అధికార పార్టీ అండతో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు పేకాట స్థావరాల వద్ద లక్షల్లో డబ్బులు పట్టుబడుతుండడం చూస్తుంటే వైసీపీ నేతలు పేట పేరును పేకాటగా మారుస్తారేమోనని అనుమానం కలుగుతుందంటూ సందేహం వ్యక్తం చేశారు పోలీసులు పేకాట రాయలను అరెస్ట్ చేస్తూనే ఉన్నా కొత్త స్థావరాలు వెలుస్తూనే ఉన్నాయన్నారు పేకాట స్థావరాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సస్పెక్ట్ షీట్లు రోడ్డు షీట్లు తెరవాలని డిమాండ్ చేశారు నా పేరు రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ
జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలోని నవతరం పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గం పేకాట కేంద్రంగా మారటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ మరి ఈ నియోజకవర్గంలో లక్షల రూపాయల డబ్బులు అట్లాగనే అనేక మంది వ్యక్తులు పేకాట సంబంధించినటువంటి దాడుల్లో పట్టుబడుతూ ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మరి పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పేకాట ఆడేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించడానికి ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం. అధికార పార్టీ అండదండలతోటే ఇక్కడ పేకాట క్లబ్లు నడుస్తూ ఉన్నాయి. అదే పద్ధతిలో అనేక చోట్ల పేకాట శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నా కూడా మరి కుప్పలు తప్పలుగా పేకాట రాయులు జరుగుతూ ఉన్నారు అంటే మరి దీని వెనకాల అధికార పార్టీ అండ ఎంత ఉందో మరి దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గమనించాలి. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల అండదండల వల్లే ఇక్కడ పేకాట జరుగుతూ ఉంది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నవతరం పార్టీ నుంచి మేము ఒకటే అధికార పార్టీ వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో పేకాట ఆడేటువంటి వాళ్ళకి మీ మద్దతు ఉపసంహరించుకోండి. మీరు కనుక ఇదే విధంగా మద్దతు ఇచ్చి కొనసాగిస్తే నవతరం పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తామని పెద్ద ఎత్తున ఉద్యమించి ఏదైతే మీరు ఈ విధంగా పేకాట ఆడిస్తూ ఉన్నారో దీన్ని మేము ఉద్యమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని బయటపెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక విషయం, మిమ్మల్ని అలా చేయొద్దని చెప్పి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని పేరు పేట, దీన్ని పేకాట అనేటువంటి ఊరుగా మార్చొద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ దీని మీద ప్రభుత్వం పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ అని చెప్పి చూడకుండా ఏ పార్టీ అయినా సరే దాని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఈ పేకాట మీద ఉక్కు పాదం మోపాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా కేతపల్లి వద్ద మూసీ నదిపై నిర్మించిన ప్రాజెక్టుకు 12,37.77 క్యూసెక్ల మేర నీరు ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 6 గేట్లనెత్తి 27,581.37 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. క్రస్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు నదీ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చేపల వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు సమాచారం అందించారు. వేమలవాడలో 2-3 రోజుల నుంచి వానలు పడుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నియంత్రిస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని కోరారు. వాహనాలు జారి కింద పడే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలని యజమానులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గత 2-3 రోజులుగా కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగుతున్నాయి. అదే రకంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మూలవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. వేములవాడ పట్టణంలో మరియు మిగతా R&R విలేజ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించండి. ఎక్కడైతే
పాత ఇండ్లు ఉంటాయో కూలిపోయే ఇండ్లు అట్లాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు ఖాళీ చేసుకొని మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళండి. ఎవరైతే అటువంటి అవకాశం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు మాకు కానీ లేదంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు వేరే ప్లేస్ లోపలికి మేము తరలించి మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా రోడ్లపైన తిరుగుతున్న వ్యక్తులు ఎక్కడైతే ప్రమాదం ఉండి వాగులు ప్రవేశిస్తున్న ప్లేసులలో మేము బార్కేడ్లు పెట్టి అక్కడ బందోబస్తు అరేంజ్ చేసి వెళ్లకుండా అటువైపు వెళ్లకుండా మేము చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దాన్ని సహకరించి ఆ రూట్లో వెళ్లకుండా వేరే రూటు పోలీసు వారు సూచించిన రూట్లలో వెళ్ళి మీరు సేఫ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటే ముంపు ప్రాంతాలలో నీళ్ళు వచ్చిన దగ్గర కూడా ఇమీడియట్గా మాకు డయల్ 100 కాల్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాం. ప్రజలందరూ దీన్ని గమనించి మీ ప్రాణాలను మరియు ఆస్తులు కాపాడవలసిందిగా పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాం. బీడీ కార్మికులు తమ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారంటూ ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత నెలలో పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం రీజనల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ నెల 20న కమిషనర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం చర్చించడానికి వెళ్లారని తెలిపారు. అయితే కమిషనర్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కమిషనర్ తన పద్ధతిని మార్చుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అశోక్, గంగామణి, నీరజ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వైఎస్ఆర్టీపీ నేతలు చెప్పారు. బడంగ్పేటలో ఆ పార్టీ నేతలు విజయప్రసాద్, పెద్దబావి వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దివంగత రాజశేఖర రెడ్డి అమల్లోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. నా పేరు పెద్దబావి వేణుగోపాల్ రెడ్డి. నేను ఈరోజు ప్రెస్ మీట్కి రావడం కారణం ఏమంటే మన సోదరి వెల్కుల విజయప్రసాద్ గారు ఆహ్వానం మేరకు షర్మిలమ్మ దగ్గరికి కలవడం జరిగింది. మేడం ఆశీస్సులతోటి షర్మిలమ్మ గారి కలవడంతో మాకు ఆనందం వెలుబుచ్చుకుంది. విషయం ఏమంటే రాజశేఖర్ రెడ్డి గారి కార్యక్రమాలు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు ఉండొచ్చు, రైతు కరెంటు ఉండొచ్చు, లేకపోతే 198 అంబులెన్స్లు ఉండొచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన విధానం, ఆయన చేసిన కార్యక్రమాలు మా మనసుకు నచ్చి వాళ్ళ కూతురు అయిన షర్మిల గారి పార్టీలో చేరాలని ఆనందంతో మా మేడం గారి సపోర్ట్ ద్వారా కొండా రాఘవరెడ్డి గారు, పిట్ట రామరెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న నా అనుచరులు, కార్యకర్తలు, నా బంధుమిత్రులతోటి అతి భారీ ఎత్తున పోయి కలవడం జరిగింది. మేడం గారు మాకు టైం ఇచ్చి ఒక మంచి మెసేజ్ మాకు చెప్పింది. అన్నగారు మీతో నేను ఉంటా, మీరు మాతో ఉండండి, మనం కలిసి చేద్దాం ప్రతి కార్యక్రమం అని చెప్పడం జరిగింది. మా మనసుకు చాలా ఆనందకరంగా అనిపించింది. ఎందుకంటే మేడం గారు అంత టైం ఇచ్చి మాకు కోఆపరేట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక మీదట ఏ ఇష్యూ కానీ ఏదన్నా కానివ్వండి, మా సీనియర్ మా సోదరి గారు అట్లాగే నేను మా పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని షర్మిలమ్మ గారిని గెలిపించుకోవడానికి సాయశక్తులా మేము పని చేస్తామని చెప్పేసి ఈ వీడియో తరపున మేము మాటిస్తున్నాం. ఏ కార్యక్రమం ఎంత దూరమైనా సరే మా అక్కగారి షర్మిల గారు ఆధ్వర్యం కోసం ఎంత దూరమైనా బయలుదేరుతాం, ఎంత కష్టమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మీరు గ్రహించి మాకు కొంచెం మీ సపోర్టు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి మేము కోరుకుంటున్నాం. జై హింద్. కరోనా నేపథ్యంలో విరంచి ఆసుపత్రికి వినూత్నమైన కేసు వచ్చింది. న్యూమోనియాతో పాటు కోవిడ్-19 బారిన పడటం వల్ల మ్యూకోర్ మైకోసిస్ సైనటిస్తో సతమతమవుతున్న బల్వీందర్ సింగ్ రక్తనాళాలు ఉబ్బాయి. ఈ కారణంగా స్ట్రోక్ రావడమే కాకుండా మెదడులో రక్తస్రావమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన డాక్టర్ రణధీర్ కుమార్, మొహమ్మద్ రెహమాన్ న్యూరో సైన్స్ బృందం అత్యాధునిక 3D రొటేషన్ విధానాన్ని వినియోగించి బల్వీందర్ను తిరిగి సాధారణ స్థితికి తెచ్చింది. Complications of COVID is there. He suffered through all the complications of COVID and defying all odds. He is sitting here with his family members, his brother, mother and father, and his all the supporting systems or maternal uncles are here. So, well known to everyone, this COVID-19 infection leads to the severe lung pneumonia,
mucormycosis or black fungus, stroke in terms of either it's hemorrhagic or ischemic stroke, septicemia, and brain hemorrhage. So here I present Mr. Balwinder Singh. He developed pneumonia initially, then developed lung infections, not ventilated, he recovered from that stage. Then in the duration of same time, he developed mucormycosis, for which our ENT doctor did the surgery, the FS was done. After this recovered from black fungus, next he developed strokes, small ischemic stroke in the brain. And on the same day where he was getting treatment for the mild stroke, he had sudden severe headache, and in casualty he came in the unconscious state along with seizures or fits, what we call as fits. All the problems, right from pneumonia, black fungus, then the ischemic stroke, and second and last is 6 to 6 week time is recovered quite well and discharged from hospital. So we are going to discuss today one of the major complications, which is not mucormycosis or black fungus to the major artery of brain. So at the day in evening he had a very severe headache, and after the headache he had vomiting and throws fits. Came to the casualty in unconscious state, where we had to put the tube, put on the ventilator, and the CT scan was done. And this scan. So first of all, I would just want to thank all the doctors, Dr. Randeep sir, Dr. Dheeraj, Dr. Atik, and Srinivasan sir and team, whole team who has taken care of myself for 2 months. So the day I have joined in Virinchi was 17th of June. Then 17th May, then I got discharged on 26th of June. But later on, after 4 days, I was not feeling well and got again admitted in VHE of 1st of July. Have they said by Dr. Randeep and my uncle. So I was not aware of all these things because I was in unconscious stage. So later, after getting discharged, I got all the things knowing from my brothers, and even I got shocked that what actually happened. ఇక రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చంద్ర అభివృద్ధిని మారుపేరని కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, రామగుండం పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ చెప్పారు. రామగుండం పట్టణానికి వైద్య కళాశాలల మంజూరైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోరికంటి చంద్ర చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంలో వారికి, కేటీఆర్ గారికి, మన స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నేత చంద్రన్న గారికి కూడా పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఏంటంటే రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ కావాలనేటువంటి ఆరాటం దశాబ్దాల కాలంలో ప్రజల్లో ఉంది. ప్రతి సందర్భంలో వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కావాలని మనందరం డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ అనంతరం మన ప్రభుత్వం, మన రాష్ట్రం, మన నేత శ్రీ కేసీఆర్ గారు మన ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడున్న మన నేత శాసనసభ్యులు చంద్రన్న గారు కూడా ప్రత్యేకంగా కృషి చేసి ఇక్కడ సింగరేణి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఒక మెడికల్ కాలేజ్ మంచిర్యాలకు తరలింది, ఇంకా మెడికల్ కాలేజ్ రాదు, మెడికల్కి సంబంధించిన ఏ అంశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయరని చెప్పి వివిధ సందర్భాల్లో ప్రతిపక్షాలు ఇతర వాళ్ళందరూ కూడా వివిధ రకాల అటువంటి విమర్శలు చేశారు. విమర్శలు చేయడం సులువే, కానీ పని చేయడం అనేది ఒక గొప్ప విషయం. పని చేయగలిగేటువంటి సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రన్న గారు కనుక వారేం చేసిండు, విమర్శలను దృష్టిలో పెట్టుకోకుండా తిరిగి మరి ఏదో రకంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్నటువంటి సదుద్దేశంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారికి కలవడం, వారు ఏ రకంగా ప్రాధాన్యపడ్డారో, వాళ్ళు ఎలాంటి ఒత్తిడి చేశారో వెంటనే ఈ ప్రాంతంలో గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంలో కూడా తెలంగాణ రథసారథి శ్రీ కేసీఆర్ గారు కూడా తప్పక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవాళ సింగరేణి మెడికల్ కాలేజ్ రూపంలో వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఈ ప్రాంత వాసులందరం కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, టీఆర్ఎస్ ఓటేసిన ప్రతి వ్యక్తి, ఈ తెలంగాణ ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన విధానం, వాళ్ళ ఆకాంక్ష మేరకే ఇక్కడ నేత చంద్రన్న గారు, అక్కడ కేటీ రామన్న గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కూడా పనిచేస్తారని
మరొకసారి రుజువైంది. రాబోయే రోజుల్లో ఇదే రకమైనటువంటి మద్దతు, బలం, ప్రోత్సాహం ప్రజల నుండి ఉంటే నిరంతరం ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నేత చంద్రన్న గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎప్పుడు మనందరికీ అండగా ఉంటారని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఈ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని, చిత్తశుద్ధిని చాటి సింగరేణి మెడికల్ కాలేజ్ సాధించిన చంద్రన్న గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళన నిర్వహించాయి. నయాబాది కాలనీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఇళ్లలోని సామగ్రితో పాటు వస్తువులు, ధాన్యం తడిసిపోయాయి. ఇదంతా కేవలం పంచాయతీ వైఫల్యం వల్లేనంటూ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. नंबर के हाथ पे दोनों జగిత్యాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కొడిమ్యాల ఎస్ఐ మహేందర్ సూచించారు. వాగులు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నీటి ప్రవాహాల వద్ద ఫోటోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఏమైనా ఘటనలు జరిగితే తమకు సమాచారం అందించాలని కోరారు. మన రాష్ట్రంలో 2-3 రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతోటి వాగులు, వంకలు, రొడ్డమ్స్ భారీగా నీరు చేరుకొని పారుతున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే చెరువులు కానీ, కుంటలు కానీ నిండి తెగే ప్రమాదం ఉన్నాయి. కాబట్టి పక్కన ఉన్న గ్రామాలు కానీ, లేదంటే గృహాలు కానీ, లేదంటే చేను పనులకు పోయే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, ఈ వర్షాలకు చెట్లు విరిగిపోతాయి, లేదంటే కరెంటు స్తంభాలు పడిపోతాయి, వైర్లు తెగి పడి ఉంటాయి. కాబట్టి ఎవరన్నా ప్రజలు పోయేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కరెంటు మోటార్ల దగ్గర కూడా ఎవరు పోవద్దు. పోయినా ఎలాంటి కరెంట్ పోల్స్ కానీ, లేదంటే వైర్లు కానీ ముట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే పోలీసుల హెచ్చరిక ఏంటంటే, మీరు ఈ వరదల దగ్గరికి పోయి ఫోటోలు దిగడం కానీ, లేదంటే అందులో చేపలు పెట్టడం కానీ ఎలాంటి మీరు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న వర్షాలు ఇంకా 2-3 రోజుల దాకా కురుస్తాయి. కాబట్టి అధికారులందరూ కూడా రోడ్లపైన ఉన్నాం. కాబట్టి మీకు ఏ టైంలో ఎలాంటి ఆపద వచ్చినా కానీ 100 కానీ, లేదంటే మాకు నేరుగా ఫోన్ చేసినా మేము వచ్చి మీకు సహకారాలు అందించగలం. అలాగే మేము ఎక్కడైనా చెట్లు పడిపోయినా, ఏది పడిపోయినా కానీ ఇమ్మీడియట్ తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మాకు వాట్సాప్ ద్వారా తెలియజేసినా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి ప్రజలు మరి ఒకసారి మేము ఏం చెప్తామంటే, దయచేసి మీరు రోడ్లపై కానీ, ఊర్లలో కానీ పోవద్దని చెప్పేసి హెచ్చరిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లాలో మంత్రులకు నిరసన సేగ. కాన్వాయ్ని అడ్డుకున్న బీజేపీ నేతలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్. మానవత్వం చాటుకున్న కొడిమ్యాల ఎస్ఐ. నాచుపల్లిలో ఓ గుడిసెలోకి చేరిన వాన నీరు. బాధిత కుటుంబానికి వసతి కల్పించిన వైనం.
తెగువ చూపిన బోత్ పోలీసులు, వరదలో చిక్కుకున్న ముగ్గురికి బాసట. చిలకలూరిపేటలో పేకాట శిబిరాల జోరు, పేకాటగా మారుతుందేమోనన్న నవతరం పార్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.